పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నల్లజరు మండలానికి చెందినటువంటి జెడ్పీటీసీ అనితా విశ్వనాథ్ రెడ్డి ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని వాస్తవాలు మాట్లాడడం జరిగింది, కొన్ని అవాస్తవాలు కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవాలు ఏమంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన శాయశక్తుల పనిచేయడం జరిగింది. మక్బూలన్న గెలుపు కోసం కూడా పనిచేయడం జరిగింది. కానీ కొన్ని ఎలక్షన్స్ తర్వాత కొన్ని వ్యక్తిగత విషయాలతో మా ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూలన్నతో దూరంగా ఉండడం వాస్తవం కాదా అని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి అన్న గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మక్బూలన్న గారిని రాజకీయాలకు అనర్హుడు, ఇన్ఛార్జ్గా పనికిరాడు, అలాగే రాజకీయ నాయకులకు ఉండే లక్షణాలు లేవు, టికెట్ వచ్చినా కానీ మళ్ళీ 60,000తో ఓడిపోతాడు అనే విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకా బెట్టింగు అవి ఇవి నాకు తెలియని విషయాలు, నేను మాట్లాడకూడని విషయాలు, దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలే. కానీ విశ్వనాథ్ రెడ్డి అన్న ఒక విషయం గుర్తించుకోవాలా. ఏదంటే, విశ్వనాథ్ రెడ్డి అన్న బాధపడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. నన్ను గసగసాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, నన్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు, నాకు రాజకీయంగా చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా విశ్వనాథ్ రెడ్డి అన్నకి ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. సోషల్ మీడియాలో నీ పేరు మీద ఏదైనా పోస్టులు పెట్టారా? సోషల్ మీడియాలో నీ పేరు ఉచ్చరించే విధంగా ఏవైనా తిట్టారా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకునే మాదిరి ఎక్కడా నీ పేరు లేదు, అయినా విమర్శలన్నీ నాకే చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు, దానికి మక్బూలన్నకు ఏమన్నా సంబంధం ఉందా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి అన్న గారిని ఈ పత్రికా ముఖంగా ప్రశ్నిస్తూ ఉండా. మీ మీద సోషల్ మీడియాలో ఎందుకు విమర్శనలు వస్తూ ఉన్నాయి? మీరు నా గురించి గసగసాల వ్యాపారము, లిక్కర్ వ్యాపారము, నన్ను ఆ విధంగా మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడారు అని బాధపడుతూ ఉన్నారే. ఎవరో పెట్టిన దానికి మా ఇన్ఛార్జ్, మా నాయకుడైనటువంటి మక్బూలన్నకు సంబంధం లేకుండా ఆయనని అభిమానించేవారు, ఆయన కోసం పనిచేసేవారు, పార్టీ మీద ప్రేమ ఉన్నవారు, పార్టీ సిద్ధాంతాలపై నడుచుకునేవారు పోస్టులు పెడితేనే మీకు అంత బాధ అవుతా ఉంది. మరి ఇదేంది? ఇదేందన్నా విశ్వనాథన్న? ఇది ఎవరో అనామకుడు పెట్టిండేది కాదు. నీ ఫోన్లో నుంచి అర్ధరాత్రి 2-3 గంటల కాడ లిక్కర్ స్కామ్లో కదిరి నాయకుడి పేరు అని చెప్పేసి నువ్వు పోస్ట్ చేసినప్పుడు నీ బుద్ధి గడ్డి తినేకపోయిందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు నిన్ను. లేదు ఇంకొక మైకంలో ఏమన్నా ఉన్నావా? నువ్వు ఏ విధంగా అయితే పోస్టులు పెట్టావో, మక్బూలన్న పేరు లేకుండా చిత్తూరు జిల్లా నాయకులు అని చెప్పేసి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి మక్బూలన్నను టార్గెట్ చేసే విధంగా స్వయాన నీ ఫోన్తోనే పోస్ట్ వచ్చింది. నీ ఫోన్తోనే పోస్ట్ వచ్చింది. ముందు దీనికి సమాధానం చెప్పు.
దీనికి సమాధానం చెప్పిన తర్వాత 23 నిమిషాలు మాట్లాడినావే, ఇంకొక 23 నిమిషాలు మాట్లాడినా కానీ ఆ ప్రెస్ మీట్కు ఒక సార్థకత ఉండేది. ఫస్ట్ తప్పు చేసింది నువ్వు అంటే మనస్సాక్షి అనేది, ఆత్మాభిమానం అనేది నీకొక్కనికే ఉంటుందా? నువ్వు విమర్శించి నువ్వు పోస్టులు చేసేవాళ్ళు ఉండదనుకుంటానావా? ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఇంకొక మాట చెప్పినావు, నాకు పోస్టులు పెట్టేది వచ్చు అని. నువ్వు పెట్టిన పోస్టులకే మక్బూలన్నను అభిమానించే వాళ్ళు నిన్ను టార్గెట్ చేసినారు, పార్టీని అభిమానించే వాళ్ళు నిన్ను టార్గెట్ చేసినారు. ఇది ఎక్కడా దాపరికంలే, ఓపెన్. బుద్ధి నీకుండాలా ముందు. అర్ధరాత్రి కాడ నేను ఏం రాసి పెడతా రా, ఎవడో ఒకడు ఫాల్తునా కొడుకు ఏందో నీకు రాసి పంపిస్తే ఇది పెడితే పార్టీకి నష్టం జరుగుతుందా, మనకు నష్టం జరుగుతుందా? ఒకే పార్టీలో ఉన్న మేము ఇటువంటి విమర్శలు చేసుకుంటే పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు అర్ధరాత్రి కాడ 1, 2 కాదు 4 పోస్టులు పెట్టేసినావు. ఈడీ ఏమైనా వచ్చి నీకు చెప్పిందా లిక్కర్ స్కామ్లో మక్బూలన్న ఉన్నాడు, చిత్తూరు నాయకులు ఉన్నారు అని చెప్పేసి? లేదంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏమన్నా నీకు టైప్ చేసి రాసి పంపించినాడే, వాడేమన్నా చూసినాడా? నిరాధారమైన ఆరోపణలు నువ్వు చేసేటప్పుడు ఎదుటివారు, పార్టీని అభిమానించేవారు, మక్బూలన్నను అభిమానించేవారు నీ మీద చేస్తే నీకే అంత కోపము బాధ కలిగినప్పుడు